కరోనా ప్రభావం తగ్గుతోందని ప్రపంచ దేశాలు ఆనందపడుతున్న తరుణంలో మరో మహమ్మారి కొత్త వైరస్ స్ట్రెయిన్ దాపురించింది. దాని దెబ్బకు హడలెత్తిపోయిన బ్రిటన్ ఇప్పటికే లాక్డౌన్ కూడా ప్రకటించింది. పలు యూరోప్ దేశాలు కూడా ఇతర దేశాల నుంచి విమానాల రాకపోకల్ని నిలిపేశాయి. వివిధ దశల్లో లాక్డౌన్లకు సిద్ధమవుతున్నాయి. కరోనా కంటే శక్తివంతమైనదిగా భావిస్తున్న కొత్త వైరస్ స్ట్రెయిన్ కరోనా కంటే 70% వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్లోకి ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ ఎంటర్ అయినట్టు వస్తున్న వార్తలు చూసి ప్రజలు భయపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో యూకే నుంచి 33,000 మంది భారత్కొస్తే 114 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ ఎందుకింత ప్రమాదకరం? కోవిడ్కి తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, జనరల్ ఫిజిషియన్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కోవిడ్ స్పెషల్ ఆఫీసర్, మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం ఇద్దరికి అండి. రైట్ సార్, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మ్యూటేషన్ గురించి ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం మనం? సో మనందరికీ తెలిసిందేనండి, ఎటువంటి వైరస్ అయినా సరే అది మ్యూటేట్ అవ్వడం అనేది సహజం. ఇట్స్ అ నార్మల్ ఫినామినన్. సో అలానే కరోనా వైరస్ కూడా మ్యూటేట్ అవ్వడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ప్రోగ్రామ్. సో ఆ విధంగానే ఈ కొత్త మ్యూటేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పర్టిక్యులర్ మ్యూటేషన్ అనేది స్పైక్ ప్రోటీన్, అంటే ఏదైతే వైరస్ మీద చిన్న స్పైక్ అండ్ బీడ్స్ లాగా ఉంటాయి, ఏదైతే దిస్ పర్టిక్యులర్ ప్రోటీన్, దీనివల్లనే ఈ వైరస్ వెళ్ళి మన రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్న సెల్స్కి అతుక్కొని అక్కడి నుంచి మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఈ కొత్త మ్యూటేషన్ వల్ల ఈ అటాచ్మెంట్ ఆఫ్ ద వైరస్ టు ద రెస్పిరేటరీ సెల్ అనేది చాలా స్ట్రాంగ్ ఏర్పడుతుంది. సో దీనివల్ల దాని ఇన్ఫెక్టివిటీ, అంటే ద రేట్ ఆఫ్ మల్టిప్లికేషన్ కానివ్వండి, వైరల్ రెప్లికేషన్ కానివ్వండి, ఆల్మోస్ట్ 70% ఎక్కువ అవుతుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై మనం ఇప్పుడు దానికి భయపడాల్సి వస్తుంది. అంటే దాని ఇన్ఫెక్టివిటీ, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళే అవకాశము 70% ఎక్కువ అవుతుంది. స్ప్రెడ్ ఎక్కువైపోతుంది మనకి భయం. ఎస్, అందుకని. సో మోర్టాలిటీ రేట్ విషయంలో కానీ వీటికి సంబంధించి ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్, స్టడీస్ తెలియవు కదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇప్పుడు కరెక్ట్గా డీటెయిల్స్ అంటే నెంబర్స్ అయితే మనకి ఇంకా తెలియదండి. దిస్ హ్యాపెన్, ఇది రీసెంట్గా జరిగింది. మనకి ఇంకా టైం అండ్ సమ్ మోర్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, మోర్ రీసెర్చ్ కానీ ఇలా కావాలి. కానీ అదే విధంగా ఇంకో విధంగా ఆలోచిస్తే, ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్, దెన్ దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ మోర్ పీపుల్ మైట్ గో ఇన్ టు సివియర్ డిజీజ్. సో మనం ఇప్పుడు 2-3 ఎఫెక్ట్ అవడంతో పోలిచి ఒక 100 మంది ఎఫెక్ట్ అయితే, ఖచ్చితంగా 100 మందిలో ఒక 20 మంది అయినా ఎక్కువ సివియారిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇన్ దాట్ రేషియో దిస్ ఈస్ అ డేంజరస్ వైరస్. సో స్ప్రెడ్ని అరికట్టడం అనేదే ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్స్కి. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, ఇప్పుడు బ్రిటన్ నుంచి, యూకే నుంచి ఎవరైతే రిటర్న్ అయ్యి తెలుగు రాష్ట్రాలకి, దేశంలోకి వచ్చారో వాళ్ళని ట్రేస్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్గా కూడా కనబడుతోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అండ్ వైజాగ్ వరకు వచ్చేసరికి అందరినీ ట్రేస్ చేయగలిగారని కూడా చెప్తున్నారు. కరెక్ట్ అమ్మా. మనకి కేంద్ర ప్రభుత్వం ఎవరెవరైతే వచ్చారని మనకి సమాచారం ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రతి జిల్లాలో కూడా పోలీసుని అలర్ట్ చేసి ట్రేసింగ్ అనేది టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరినైతే ట్రేస్ చేసిన వాళ్ళందరికీ టెస్టింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇందులో 190% పైన ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. వాళ్ళందరూ నెగిటివ్ కింద తేలింది. అయితే ఇందులో మనం ఆనందదాయకమైన విషయం ఏంటంటే, ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో నెగిటివ్ వచ్చారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉన్నాము. అలా అని చెప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంది. జిల్లా స్థాయిలో యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఉంది. కాబట్టి మనం త్వరితగతిన వీళ్ళందరికీ కూడా టెస్టులు చేసి నెగిటివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా నెగిటివ్ అబ్జర్వేషన్లో పెట్టి క్వారంటైన్లో పెడుతున్నాము. అలాగే పాజిటివ్ ఎప్పుడైనా వస్తే వాళ్ళ శాంపిల్స్ మనకి 10 ల్యాబొరేటరీస్, ఇండియా మొత్తం మీద 10 ల్యాబొరేటరీస్లో జీనోమిక్ సీక్వెన్స్ చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ల్యాబొరేటరీస్కి వీళ్ళ శాంపిల్స్ అన్ని పంపించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో ఉన్న 2 ల్యాబొరేటరీస్ని మనకి అనుసంధానం చేశారు. ఎప్పుడైతే మనకు విశాఖపట్నంలో కానీ వేరే జిల్లాల్లో కానీ ఏదైనా సరే పాజిటివ్ వస్తే కనుక వీళ్ళకి జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం ఆ ల్యాబ్స్కి 2కి పంపించడం జరుగుతుంది. హైదరాబాద్లో CCMB ఒకటి,
రెండోది ఏమో ఫింగర్ ప్రింట్ ఇది ఉంది మనకి ఏంటంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఈ 2 సంస్థల్లో కూడా ఈ జినోమిక్ సీక్వెన్సింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. అయితే అండి ఇప్పుడున్న చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కృష్ణా జిల్లాలో డ్రై రన్ కూడా చేశారు కదా, అది దీనికి పనికొస్తుందా, ఈ మ్యూటేషన్ అయిన వైరస్కి కూడా వర్తిస్తుందా అనేది కొంతమంది అనుమానం. ఏం చెప్తారు? తప్పకుండా పనికొస్తుందమ్మా. ఈ మ్యూటేషన్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి వ్యాక్సిన్ పనిచేయదు అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి ఈ మ్యూటేషన్ వచ్చిన ఈ స్ట్రెయిన్ వచ్చినా కూడా మనకి అదే వ్యాక్సిన్ పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో డెవలప్ అవుతుంది. కాబట్టి నిశ్చింతగా ప్రతి వాళ్ళు కూడా ఈ వచ్చిన వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఓకే, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, వ్యాక్సిన్కి సంబంధించినంత వరకు పనికొస్తుంది ఖచ్చితంగా, ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ అని కూడా చెప్తున్నారు. అవునండి, నేను సుధాకర్ గారు సార్తో ఖచ్చితంగా అగ్రి అవుతానండి. ఇప్పుడు మామూలుగా ఏదైతే ఇప్పుడు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కానీ ఈ వ్యాక్సిన్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఇది మల్టిపుల్ టార్గెట్స్ని చూసుకొని చేసిన వ్యాక్సిన్ అండి ఇది. సో మనం ఒక్కసారి స్పైక్ ప్రోటీన్ మీద వచ్చే మ్యూటేషన్ మీద ఇది మన వ్యాక్సిన్కి పని చేయదు అన్న మాత్రం తప్పండి. కానీ చాలా వ్యాక్సిన్ల విషయాల్లో మ్యూటేషన్స్ జరుగుతున్న కొద్దీ కొత్త వ్యాక్సిన్ని తీసుకొస్తూ ఉంటారు కదా, ఈ విషయంలో ఎందుకు కాదు? లేదండి, సో మనం గమనించాల్సిన, మనం చూసిన వైరసెస్ ఏదైతే ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 50 to 60 years నుంచి మన దగ్గర ఉన్న వైరస్ ఇది. ఈ కరోనా వైరస్ అనేది ప్రాబబ్లీ ఫ్రాంక్గా మాట్లాడితే ఇట్స్ ఓన్లీ 1 year old. ఈ 1 year oldలో వీ కుడ్ అండర్స్టాండ్ సో మచ్ అబౌట్ ద వైరస్. దాని గురించి విశ్లేషించాము, పరీక్షలు చేశాము, రీసెర్చ్ చేశాము, మెడికేషన్స్ తయారు చేశాము, అండ్ ఈవెన్ వీఆర్ సక్సెస్ఫుల్ అట్ కమింగ్ టు అ వ్యాక్సిన్. మ్యూటేషన్స్ అనేది వైరస్లో కామన్, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. అట్ ద సేమ్ టైం మనం చేసే వ్యాక్సిన్స్ ఆర్ పాలిక్లోనల్, అంటే అన్ని రకాల కాంపనెంట్స్ ఆఫ్ ద వైరస్ మీద యాక్ట్ చేసేటట్టు వ్యాక్సిన్ క్రియేట్ చేస్తారు. బట్ డెఫినెట్లీ మీరు అడిగిన క్వశ్చన్కి యాజ్ వీ గో అహెడ్, అంటే ఇంకా మనం ముందుకెళ్తున్న కొద్దీ వైరస్ మారుతున్న ఎలా అది మారుతుందో మన రీసెర్చ్ ఇన్ క్రియేటింగ్ ద వ్యాక్సిన్ కూడా అలానే మారుతుంది. సో డెఫినెట్లీ వీ విల్ క్రియేట్ ఎ న్యూ వ్యాక్సిన్. బట్ ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టైమ్, వీ నీడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వైరస్ అండ్ వీ నీడ్ మోర్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు మీరేమంటారండి? డాక్టర్ సుధాకర్ సుధాకర్ గారు, సారీ. ఇది ఖచ్చితంగానమ్మా, ఇప్పటి వరకు మనం తయారు చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్లో ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అవుతుంది. ఆ యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు ఈ మ్యూటేషన్స్ జరిగిన వైరస్ మీద కూడా అది పనిచేస్తుంది అనేది ఇప్పటి వరకు మనకున్న సమాచారం. అయితే డాక్టర్ గారు చెప్పినట్లు రానున్న కాలంలో ఇంకా రూపాంతరం చెంది ఇంకా ఎక్కువ మ్యూటేషన్స్ వచ్చి అది ప్రమాదకారిగా మారినప్పుడు అప్పుడు కొత్త వ్యాక్సిన్ తయారు చేయాల్సిన పరిస్థితి వస్తే రావచ్చు. కానీ మనం ముందుగానే మనం కళ్ళు తెరిచి వ్యాక్సిన్ వేసుకుంటున్నాం కాబట్టి ఆ పరిస్థితి రాదు అనేది ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. రైట్. అండ్ ఫ్యూచర్ టెస్టింగ్ ఎలా మారే అవకాశం ఉంటుంది డాక్టర్ సుధాకర్ గారు? ఎందుకంటే ఇప్పుడు సీక్వెన్సింగ్ చేసి ఇది ఆస్ట్రేలియా అని కనిపెట్టే పరిస్థితులు కదా ఇప్పుడున్నవి. సో ఫ్యూచర్ టెస్టింగ్లో ఉన్న మార్పులు అవసరమా? ఇప్పుడు మనం చేసేది ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఇప్పుడు దేశం అంతా కూడా ఎక్కువగా చేస్తున్నాం. మనం ఇంతకుముందు మనం ర్యాపిడ్ టెస్టింగ్ అది కూడా చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న ఈ వైరస్ ఏదైతే ఉందో రూపాంతరం చెందింది కూడా ఆర్టీపీసీఆర్లో పాజిటివిటీ ఉంటే పాజిటివిటీ వస్తుంది. కాబట్టి వెంటనే మనం ఈ టెస్టింగ్ స్ట్రాటజీని మార్చాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మెడికేషన్ ఇవన్నీ కూడా మీరు ఎలా కోవిడ్ వైరస్ని ట్రీట్ చేస్తున్నారో ఈ కొత్త స్ట్రెయిన్ని కూడా అట్లా ట్రీట్ చేసే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? కాల్స్ మారలేదమ్మా, సేమ్ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్, అదే వ్యాధి లక్షణాలు ఉన్నాయి కాబట్టి లక్షణాన్ని బట్టి మనకు వైద్యం ఎప్పుడూను వ్యాధి లక్షణం ఉంది కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి మనం వైద్యం చేస్తాము. అలాగే మీరు ఎందుకు మరణాలు ఎక్కువ సంభవించిన దాఖలాలు కూడా ప్రస్తుతానికి లేవు. అందుకే నేను మాటిమాటికి చెప్తున్నాను, ఎక్కువ శాతం మందికి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం అయితే ఉంది, కానీ ఎక్కువ మరణాలు సంభవించినట్లు మనకి ఎక్కడా కూడా దాఖలాలు లేవు. కాబట్టి మనం అంత అప్రమత్తంగా ఉండాలి. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆపాలి. దానికి మన ముందు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, వ్యక్తిగత శుభ్రత పాటించండి అని చెప్తున్నారు. మొదటి రోజున మనం ఏదైతే చెప్పామో ఈ రోజు కూడా ప్రతి వాళ్ళలో కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోమని మనం చెప్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్మిషన్ని మనం అడ్డుకోవాలి. వ్యాధి తీవ్రత అనేది ఒకసారి వచ్చిన తర్వాత వ్యాధి
ఆ వ్యాధి లక్షణాలను బట్టి మనం వైద్యం చేస్తాము. ఇప్పటి వరకు కూడా అధిక మరణాలు సంభవించాయి ఈ కొత్త స్ట్రెయిన్ వలన అనేవి ఎక్కడా కూడా మనకు సమాచారం లేదు. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్ గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ ఏకంగా 70% వరకు ఉంటుంది కొత్త స్ట్రెయిన్కి అంటున్నారు. ఈ కొత్తగా వచ్చిన బ్రిటన్ పేపర్స్ కానీ ఏం చెప్తున్నాయి దీని గురించి? ఇప్పుడు ఇదంతా కూడానమ్మా మన విదేశాల నుంచి మనకు వచ్చిన సమాచారం మాత్రం ఈ 70% ఎక్కువ ఉందండి. అదంతా మ్యాథమెటికల్ మోడల్స్ వలన మనకు వచ్చిన సమాచారం అది. అయితే ఇప్పటికే మన దగ్గర కూడా ఇలా ఏమైనా సరే రూపాంతరం చెందిన వైరస్లు ఉన్నాయా లేదా అనేది మనకి జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. అయితే ఇంగ్లాండ్లో అది వచ్చింది కాబట్టి, ఇంగ్లాండ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు కాబట్టి మన దగ్గర కూడా అది వచ్చే అవకాశం ఉంది అని మనం అనుకోవటమే తప్ప, శాస్త్రీయంగా మన దగ్గరికి వచ్చినట్లు, మన దగ్గర ఎక్కువ మంది దీంతో బాధపడుతున్నట్లు, దీన్ని బట్టి మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిషన్ పెరిగినట్లు కూడా మనకి ఎటువంటి ఆధారాలు లేవు. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, ఆందోళన చెందొద్దని మాత్రమే మనం ప్రజలందరికీ చెప్పాల్సిన విషయం. రైట్ సార్. సార్ మీరేమంటారు డాక్టర్ గారు? ఎస్ అండి, ఐ అగ్రీ విత్ దట్. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది, డెన్మార్క్లో ఉంది, స్వీడన్లో ఉంది. అది స్ప్రెడ్ అయ్యే అవకాశం, మనం ఎంత లాక్డౌన్ క్రియేట్ చేసినా, ఎన్ని రకాల ఐసోలేషన్ ప్రోటోకాల్స్ పెట్టినా కూడా స్ప్రెడ్ అయ్యేది అవుతుంది. బట్ ఇందాక డాక్టర్ సుధాకర్ గారు చెప్పినట్లు మన పర్సనల్ ప్రొటెక్షన్, మన సోషల్ డిస్టెన్సింగ్, మన హైజీన్ ప్రాక్టీసెస్, ఈ మూడు రైట్ ఫ్రమ్ డే వన్ వీఆర్ బీయింగ్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు కూడా అదే స్ట్రెస్ చేస్తున్నాం. సింపుల్ మాస్క్ వేరింగ్, సింపుల్ హ్యాండ్ హైజీన్, 6 feet ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ విల్ డెఫినెట్లీ క్రియేట్ ఎ మేజర్ డిఫరెన్స్. అది ఏ వైరస్ అయినా కానివ్వండి, ఇప్పుడు కొత్తదైనా సరే, మన పాత SARS-CoV-2 అయినా సరే, ఈ మూడిటి వల్లనే మనం దాన్ని ఆపే ప్రయత్నం చేయగలుగుతాము. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, అయితే కోవిడ్ టైంలో చాలా ముందస్తు చర్యలు చేపట్టారు. బెడ్స్ కానివ్వండి, లేకపోతే అంబులెన్స్లు కానివ్వండి, వీటన్నిటిని సిద్ధంగా పెట్టారు. అలాంటి ఒక వ్యవస్థ దీనికి కూడా సరిపోతుంది అనుకుంటున్నారా? ఈ స్ప్రెడ్ రేట్ ఎక్కువగా ఉండడం, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమన్నా అడిషనల్ యంత్రాంగం, సిబ్బంది లేదంటే ఏర్పాట్లు అవసరమా? అమ్మ, మనం ఇంతకు ముందు ఈ కోవిడ్ చాలా ఉధృతంగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యల వలన ఇప్పుడు బాగా తగ్గినాయి. ఇవి మీరు గమనించి ఉంటారు. అప్పుడు అందరూ మాస్కులు వేసుకునేవారు, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేవారు, హైజీన్ అదంతా పాటించేవారు. దానివల్ల ఇప్పుడు మనం గణనీయంగా మన సంఖ్య తగ్గించగలిగాము వీళ్ళలో. అయితే ఇప్పుడు కూడా సేమ్ అవే మనం పాటిస్తాము. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇందాక మనం ఈ నెంబర్ ఆఫ్ బెడ్స్ అయితేనేంటి, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ సప్లై, ఇలా మనం చాలా ఎక్కువగా, మనకి 2000 మంది పేషెంట్లు ఒకసారి విశాఖపట్నం జిల్లాలో ఉన్నా కూడా మనకి 7000 వరకు అడ్మిట్ చేసే అంత సౌకర్యాలు మనం కల్పించాము. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ మామూలుగా రొటీన్ వర్క్ చేసుకున్నా సరే ఆ సౌకర్యాలు ఎక్కడికి పోలేదు మనకి. కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ఇంకో వేవ్ వచ్చినా కూడా, కొత్త స్ట్రెయిన్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా దాన్ని నియంత్రించగలమని నాకు పూర్తి నమ్మకం ఉంది. అదొక్కటే కాదు, ఆ స్థాయిలోకి రాకుండా మన ప్రవర్తన నియమావళి, కోవిడ్ ప్రవర్తన నియమావళిని మనం కానీ పాటిస్తూ పోతుంటే ఆ స్థాయి, ఆ అవసరం మనకి రాదని నేను అనుకుంటున్నాను. అయితే మనం రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి హాస్పిటల్లోనూ కూడా మనం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాము. ఆ స్థాయి అవసరం అయితే మనం మళ్ళీ అన్ని బెడ్స్ అవన్నీ మనం సమకూర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఒక థర్డ్ వేవ్ లాంటిది కూడా వచ్చి సెటిల్ అవుతున్న పరిస్థితి, మరొక సర్జ్ ఎక్స్పెక్ట్ చేయాలా మనం, ఒక సెకండ్ వేవ్ లాంటిది? ఇప్పుడున్న పొజిషన్స్లో అయితే ఎక్స్పెక్టేషన్ అనేది అది చూడాలండి. అది ఖచ్చితంగా మనం అది చెప్పడం ఇప్పుడు కష్టము. బట్ ఏదైతే మనం ఇప్పుడు తీసుకున్న ప్రికాషన్స్ బట్టి, ఇప్పుడు ఈ కొత్త వైరస్ని ఆపడానికి ఏదైతే ప్రికాషన్స్ మనం తీసుకున్నామో, ఇంటర్నేషనల్ ట్రావెల్, ఎస్పెషలీ గ్రేట్ బ్రిటన్ నుంచి మనం ఫ్లైట్స్ ఆపేసాము, అక్కడ ట్రావెలింగ్ ఆపేసాము. సో ఆల్ దీస్ మేజర్స్ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ ది నెంబర్ ఆఫ్ కేసెస్ విల్ బీ లెస్. బట్ వాట్ ఇఫ్ ఆల్రెడీ పీపుల్ హు హ్యావ్ ఎంటర్డ్ అవర్ నేషన్, వాళ్ళని మనం ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతాము, ఎంత త్వరగా మనం వాళ్ళు ఐసోలేట్ చేయగలుగుతాము, వాళ్ళు మేనేజ్ చేయగలుగుతాము, దట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది ఖచ్చితంగా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ రేట్ ని చాలా వరకు తగ్గించగలుగుతారు. రైట్ అండి. సో ఏం చెప్తారు ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి? ఇప్పటికీ కూడా చాలా మంది ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకుని ఐసోలేషన్ లో ఉండడానికి ఇంకా ఇంత 1 year అయిపోయినా కూడా ఇబ్బంది పడుతున్నారు. లేదండి, దిస్ షుడ్ బి మోర్ ఆఫ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ఎట్లా అంటే, ప్రతి ఇండివిజువల్ షుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ వార్, బిగ్ బ్యాటిల్ అగేన్స్ట్ కరోనా.
సో ఎవరికి వాళ్ళు దే ఆర్ లైక్ ఒక సోల్జర్ లాగానే హూస్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఫాలో ది నేషనల్ గైడ్ లైన్స్, ఫాలో బేసిక్ ప్రోటోకాల్స్. అండ్ ఇఫ్ యూ హెస్ కమ్ అప్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆర్ ఎ కంట్రీ వేర్ ఇలాంటివి ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ టు హెల్త్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, టెస్ట్ చేయించుకోవాలి, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, ఐసోలేషన్ ప్రికాషన్స్ తీసుకోవాలి. రైట్. డాక్టర్ సుధాకర్ గారు మీరేం చెప్తారండి? మీ వరకు చాలా మందిని ట్రేస్ చేసి టెస్ట్ చేయగలిగారు, కానీ ఇంకా ఒక నంబర్ అయితే హండ్రెడ్స్లోనే ఉంది, వాళ్ళు ఇంకా టెస్ట్ చేయించుకోలేదని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు కూడా ఒక సర్జ్ లాంటిది, సెకండ్ వేవ్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ ఉన్నాయా? ఇది మనం ఆల్రెడీ ట్రేసింగ్ అనేదమ్మా ఆల్మోస్ట్ అయిపోయింది. పోలీస్ శాఖ వారు చాలా అత్యుత్తమంగా పనిచేసి 90% పైనే మనకి ట్రేసింగ్ ఆల్రెడీ చేసేసారు. మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మనం మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉన్నాము. మనం టెస్టింగ్ అందరికంటే చాలా ఎక్కువగా చేశాము. మనం తీసుకున్న ఈ చర్యల వలన దీన్ని బాగా నియంత్రించగలిగాము మనం. కాబట్టి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ నేనైతే ఊహించట్లేదు మన రాష్ట్రానికి. కారణం ఏంటంటే మనం అంత పకడ్బందీగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ జిల్లాలన్నింటినీ కూడా సమాయత్తం చేస్తూ చర్యలు తీసుకుంది. కాబట్టి ఈ సెకండ్ వేవ్ రాదనే అనుకుంటున్నాను. అయితే ప్రధానంగా వేవ్ అనేది రావడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రవర్తన. ఈ కోవిడ్ ప్రవర్తన నియమావళిని కానీ పాటిస్తూ, మాస్కులు వేసుకుని, వ్యక్తిగత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే మన పరిశుభ్రతను కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఈ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదు. ఢిల్లీలో వచ్చింది కదా, ఇంకో చోట వచ్చింది కదా, మనకు కూడా రావాలనే ఒక రూల్ ఏమి లేదు. దీనికి కారణం ఏంటంటే మనం మెరుగైన ప్రదర్శన ఇచ్చాము. మనం ఇప్పటికే ఇదే మెరుగైన ప్రదర్శన మన ప్రజలందరూ కూడా మా ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేసి ఈ 3 సిద్ధాంతాలని పాటిస్తే మంచిది. రెండవది, నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను, మనం మాస్క్ వేసుకోవటం అనేది ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చిన మర్యాద కింద భావించాలి. అలాగే ఎదుటి వ్యక్తి మాస్క్ వేసుకుంటే ఆయన మీకు ఇచ్చే మర్యాద కింద భావించాలి. మనం ఆ స్థాయిలో దీన్ని ప్రజలకు ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ మాస్క్ వేసుకోవటం అనేదాన్ని మనం సమాజంలో ప్రతి వాళ్ళకి ఒక బాధ్యత కింద మనం తెలియజెప్పలేము. రైట్. డాక్టర్ గారు, అయితే ఇంటర్ స్టేట్ ట్రావెల్ అయితే బాగానే జరుగుతోంది ఇప్పుడు. ఆఫ్టర్ లాక్డౌన్ కొంత జనం కూడా బయటకు వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? యూనివర్సల్ ప్రికాషన్స్ అండి. ఒకటి, మనం అక్కడ వెళ్ళినా, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, ఆ ట్రావెల్ చేసిన తర్వాత ఏదైనా సిమ్టమ్స్ డెవలప్ అయ్యి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే అర్లీ రిపోర్టింగ్ టు ది హెల్త్ ఆఫీసర్. అండ్ ట్రావెల్ చేసే టైంలో అసలు యూజువల్గా ట్రావెల్ చేయకపోవడమే బెస్ట్, కానీ కొన్ని చెప్పలేని సర్కమ్స్టాన్సెస్ వల్ల ట్రావెల్ చేయాల్సి వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడము, ఆ రెస్పెక్టివ్ ప్లేస్కి ఇంకేమైనా స్పెషల్ ప్రోటోకాల్స్ ఉన్నా, స్పెషల్ గైడ్లైన్స్ ఉన్నా అవి ఫాలో అవ్వడము. మనకేమైనా ఇబ్బంది ఉండి, మనకేమైనా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి, ఏమైనా ఫీవర్ కానీ, కోల్డ్, కాఫ్, ఎనీ అదర్ సిమ్టమ్ విచ్ ఈస్ బీయింగ్ స్టార్టింగ్, అక్కడున్న లోకల్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి టెస్ట్ చేయించుకొని వీలైతే వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వడమే బెస్ట్ పద్ధతి అండి అది. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, ఇంటర్ స్టేట్ ట్రావెల్ కానీ, లేకపోతే ఇప్పుడు బ్రిటన్కి అయితే ట్రావెల్ బ్యాన్ ఉంది కానీ వేరే కంట్రీస్కి లేవు, ఆ నేపథ్యంలో ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే మనం ఎయిర్పోర్ట్లో అన్ని చాలా అప్రమత్తంగా ఉన్నాము. ఉదాహరణకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తీసుకుంటే అక్కడ మనకి ఎప్పుడు మెడికల్ టీం మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది. అయితే ఇటీవల మనం ఈ యూకే సంఘటన జరిగిన తర్వాత మనం తీసుకున్న చర్యలు ఏంటంటే, వచ్చిన వాళ్ళని ఆరిజిన్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వస్తున్నారో చూసి వాళ్ళందరినీ ఖచ్చితంగా క్వారంటైన్ చేయమని చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ టెస్ట్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఎయిర్పోర్ట్లోనూ కూడా ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తే ఇంటర్నేషనల్ ట్రావెల్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి అసౌకర్యం అయినా కూడా వాళ్ళందరినీ ఐసోలేట్ చేయటం, వాళ్ళందరినీ క్వారంటైన్ చేయటం, వాళ్ళందరినీ శాంపిల్స్ టెస్ట్ చేయటం చేస్తే మనం దీన్ని గణనీయంగా తగ్గించగలం అనేది నా అభిప్రాయం. రైట్ సార్. ఇంటర్ స్టేట్ ట్రావెల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మరొక లాక్డౌన్ని అఫోర్డ్ చేసే పరిస్థితుల్లో లేరు ఎవరు కూడా ఇప్పుడు. అవునమ్మా. అయితే మనం ఇంటర్ స్టేట్ ట్రావెల్లో కూడా చాలా జాగ్రత్తగాను, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక మన సామాజిక బాధ్యత కింద అనుకుని మనకి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు ట్రావెల్ చేయకుండాను, అలాగే ఎయిర్పోర్ట్లోను, రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను కూడా వీళ్ళందరినీ కూడా ఎవరికి మనం ఇంతకు ముందు టెంపరేచర్ అది చూడటం, వాళ్ళందరికీ విశేషంగా మనం వాళ్ళందరినీ అవగాహన కల్పించడం చేశాము. ఇప్పుడు కూడా అదే పాటించాలి.
అలాగే మనం తక్కువ మందిని బస్సుల్లో తీసుకెళ్ళటం, తక్కువ మందిని రైల్వే ప్రయాణం చేయటం, గుమికూడకుండా ఉండటం, ఇలాంటి చర్యలు తీసుకుంటే మనం ఈ సంఖ్యని భారీగా తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ బారిన పడి తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉందా అని కూడా ఒక అనుమానం చాలా మందికి. ఏం చెప్తారు? ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయండి. సో ఇప్పటి వరకు వచ్చిన మనకు లిటరేచర్ ప్రకారం అయితే 6 to 7 months వరకు ఈ యాంటీబాడీస్ మనకి ఇమ్యూనిటీ క్రియేట్ చేసి మనల్ని కాపాడతాయి కోవిడ్ రీఇన్ఫెక్షన్ నుంచి. కానీ అలా అనుకుంటుండేనే మనం కొత్తగా రీఇన్ఫెక్షన్స్ అనే కేసెస్ కొన్ని గమనించాము. వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ లిటరేచర్. అండ్ ఈ కొత్త వైరస్తో వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాబబిలిటీ, ఖచ్చితంగా వస్తుంది అనేది అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ ఆర్ వీ సీ ఇట్, మనం దాన్ని ప్రూవ్ చేయగలుగుతాము. సో వీ హ్యావ్ టు అగైన్ సీ, ఇట్స్ నాట్ లైక్ నంబర్స్ అండ్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేదు, మనకి ప్రాపర్ ఒక సెట్ నెంబర్ కానివ్వండి, ఇట్లా వచ్చినట్టు రిపోర్ట్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి మన దగ్గర లేదండి. సో వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. ఇన్ఫెక్షన్ వచ్చేంత మాత్రాన ఇట్స్ నాట్ లైక్ నేను బాగున్నాను, ఐ కెన్ గో అవుట్, నో, అలా కాదండి. యూ గెట్ ఆల్వేస్ ప్రోన్ టు హ్యావ్ అన్ అదర్ ఇన్ఫెక్షన్ వన్స్ యువర్ ఇమ్యూనిటీ గోస్ డౌన్, వన్స్ యువర్ యాంటీబాడీ లెవెల్స్ కమ్ డౌన్. సో సేమ్ మళ్ళీ అవే ఆ జాగ్రత్తలను మనం తీసుకోగలిగితే, అవి ఫాలో అవ్వగలిగితే ఐఎమ్ షూర్ everything can be normal. ఓకే. అండ్ ఇప్పుడు ఈ యాంటీబాడీస్కి కూడా అందట్లేదు ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్ అంటున్నారండి, వాస్తవం? ఇది ఇంకా వీ నీడ్ మోర్ రీసెర్చ్ ఫర్ దిస్. ఎస్, దేర్ వేర్ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయి, కానీ దానికి ఇంకా రీసెర్చ్ కావాలండి. ఇట్స్ టూ అర్లీ టు కమ్ టు ఏ కన్క్లూజన్ రైట్ నౌ, కన్సిడరింగ్ దట్ దిస్ హ్యాపెన్. ఇప్పుడు కొత్త వైరస్ అనేది వచ్చి ఇట్స్ నాట్ ఈవెన్ ఎ మంత్, లెస్ దాన్ ఎ మంత్ వైరస్ ఇది. సో ఇప్పుడు మనం ఆ యాంటీబాడీస్ వరకు మనం వెళ్ళడం కూడా ఇట్స్ నాట్ రియలీ రైట్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫర్దర్ స్టడీస్ కానివ్వండి, రీసెర్చ్ కానీ వెయిట్ చేయాలి మనము. దట్ షుడ్ గివ్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే. డాక్టర్ సుధాకర్ గారు, మీరేం చెప్తారు సార్? అంటే ఆల్రెడీ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు కరోనాతో ఫైట్ చేసి, వాళ్ళకి ఏమన్నా రీఇన్ఫెక్షన్ లేకపోతే వాళ్ళు స్టాప్ చేయగలరా? వాళ్ళకున్న యాంటీబాడీస్ ఈ పర్టిక్యులర్ వైరస్ని ప్రివెంట్ చేస్తాయా? ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి మిగతా వాళ్ళకంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మార్జినల్గా అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి. రకరకాలుగా చెప్తూ ఉంటారు కొంతమంది, 90 రోజుల నుంచి 120 రోజుల వరకు వీళ్ళలో యాంటీబాడీస్ ఉన్నాయని చెప్తా ఉంటారు ఇప్పుడు వరకు. ఈ యాంటీబాడీస్ వల్ల ఈ కొత్త స్ట్రెయిన్ అటాక్ అవ్వడానికి కూడా అవకాశాలు కొద్దిగా తక్కువ. అంత మాత్రం చేత పూర్తిగా అటాక్ అవ్వదని మనం చెప్పలేము. అలాగే ఇటీవల చాలా మంది, మేము ఒకసారి కోవిడ్ సఫర్ అయ్యాం కాబట్టి మేము వ్యాక్సిన్ వేసుకోక్కర్లేదా అని కూడా చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. అది కాదు. ఎందుకనంటే ఈ వ్యాక్సిన్ ఇంతకుముందు కోవిడ్ వచ్చినా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత డెవలప్ అయిన యాంటీబాడీస్ తాత్కాలికమే కాబట్టి ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం అనేది అవసరం. కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే వీళ్ళందరిలోనూ కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా ఈ ఇన్ఫెక్షన్ రావడానికి అతీతులు కారు. కాబట్టి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. కొత్తగా జరిగిన మ్యూటేషన్ తోటి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ మ్యూటేషన్ ప్రత్యేకం, ఎందుకు దీనికి ఒక పేరు కూడా పెడుతున్నారు? ఈ అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనతో డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు జాయిన్ అయ్యారు లైవ్లో. డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, ఫ్యూచర్ టెస్టింగ్లో మార్పుల గురించి ఇప్పుడు చెప్పారు. సిమ్టమ్స్ని బట్టే మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నామని. ఇప్పుడు ఫిబ్రవరి కొంతవరకు ఈ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ మారుతూ ఉంటుంది, మళ్ళీ ట్రీట్మెంట్, ఇది ఫర్ ఎవర్ ఇట్లా వెళ్తూ ఉండాలా? అదే చెప్పా కదండి, వైరస్ అనేది మ్యూటేట్ అవ్వడం సహజం. అంటే వైరస్ ఎట్లా అంటే ఆ వైరస్ చుట్టూ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి అక్కడ అడాప్ట్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి జరిగే మార్పుల్ని మ్యూటేషన్స్ అంటాం మనం. సో ఈ మ్యూటేషన్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది వైరల్ సైకిల్. సో దీనికి తగ్గట్టు టెస్టింగ్ మారుతుందనేది ఇట్స్ ఎ వెరీ లాంగ్ క్వశ్చన్. అంటే అంత ఈజీగా మనం ఆన్సర్ చేయలేము, ఎందుకంటే టెస్ట్ అనేది వేరియస్ కాంపనెంట్స్ ఆఫ్ ద వైరస్ మీద డిపెండెంట్ అయి ఉంటుందండి. ఇది సో ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద వైరస్ మారినంత మాత్రాన అది టెస్ట్కి గురి కాదు అనేది కష్టం చెప్పడం. బట్ వాట్ ఇఫ్ ద వైరస్ చేంజెస్ కంప్లీట్లీ, కొత్త వైరస్గా మారిపోయినప్పుడు కానీ, ఆర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ కాంపనెంట్స్, దాని జీనోమ్ కానివ్వండి, దాని సరౌండింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, లేదా స్పైక్ ప్రోటీన్స్ కానివ్వండి, ఇవి మారినప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్డ్ టెస్టింగ్ కూడా మారుతుంది. అట్ ద సేమ్ టైం ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ వ్యాక్సిన్ ఆల్సో. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఎలా ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన దగ్గర ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది. ఎవ్రీ 2 years ఒకసారి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మారుతూ ఉంటుంది. మారినంత మాత్రాన అది కొత్త వైరస్కి ఇమ్యూనిటీ క్రియేట్ చేయదని కాదు. అట్లీస్ట్ ఇప్పటివరకు వచ్చిన వైరస్ని, ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి మనకి ఇమ్యూనిటీ క్రియేట్ చేస్తుంది.
సో ఎవ్రీ టైమ్ ద వైరస్ చేంజెస్, దాన్ని మనం గ్రహించాలి. వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్, సీ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, దానివల్ల వచ్చే మార్పులు, దానితో వచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా మారుతున్నాయి, వ్యాక్సిన్ ఎలా క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడతో ఇది ఎండ్ కాదండి, ఇది దిస్ విల్ గో ఆన్. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, ఇదే ప్రశ్న, అంటే మ్యూటేషన్స్ జరగడం, మళ్ళీ దానికి ఒక పేరు పెట్టడం, అది స్ప్రెడ్ కావడం, ఇలాంటి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయగలం? ఇది గతంలో లేని ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు కోవిడ్ రావడమే చాలా లాంగ్ బ్యాక్ తర్వాత వచ్చిన ఒక అంటువ్యాధిగా చెప్పారు. ఇప్పుడు ఒక కొత్త స్ట్రెయిన్ వరుసగా చూస్తున్నాం. ఇది ఇలా ఫర్ ఎవర్ వెళ్తూ ఉంటుందా? మనం చాలా మంది చెప్పారు మనం ఆ వైరస్ తోటి నివసించడం నేర్చుకోవాలి అని చెప్పి కూడా. అమ్మా, దీనికి ఒకటే మార్గం ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో. కొత్త కొత్త స్ట్రెయిన్లు పూర్తిగా రూపాంతరం చెందినవి రాకూడదు అని అంటే మనం ట్రాన్స్మిషన్ ఆపాలి. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకేది ఆపాలి. ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడైతే మనం ట్రాన్స్మిషన్ ఆపామో అప్పుడు వైరస్ మనకి గణనీయంగా తగ్గిపోతుంది. దానివలన సమాజంలో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఆ పరిస్థితిని మనం తీసుకురావాలి. అప్పుడు ఎప్పుడో రాష్ట్రం మొత్తం మీద 10 కేసులో 15 కేసులో వస్తే దానికి పెద్దగా మనం బెంబేలు ఎత్తుకోక్కర్లేదు. అలాగే మనకి ఈ అంతా వ్యాధినంతా మనం వైద్యం చేసే అంత ఎక్స్పీరియన్స్ అదంతా వచ్చింది కాబట్టి ఒక కామన్ కోల్డ్ వచ్చినట్లు, ఒక ఇన్ఫ్లుయెన్జా వచ్చినట్లు మనం అనుకోవచ్చు. అందువలన ట్రాన్స్మిషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆపాలి. రేపు కాదు, ఈ రోజే మనం ట్రాన్స్మిషన్ ఆపాలని ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రమాణం చేసి మనందరం కూడా ఈ మాస్క్ వేసుకుంటాం, వ్యక్తిగత దూరం పాటిస్తాము, పర్సనల్ హైజీన్ పాటిస్తాము అనే విషయాన్ని గట్టిగా ప్రతి పౌరుడు చెప్పినప్పుడు ట్రాన్స్మిషన్ మనం ఆపచ్చు. ట్రాన్స్మిషన్ ఆపితే ఈ కోవిడ్కిను మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్కి పెద్ద తేడా ఉండదు. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, ఇప్పుడు కోవిడ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చైనా నుంచి వచ్చింది అని తెలిసినప్పుడు ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి ఎవరికి వచ్చింది, చాలా రీసెర్చ్ జరిగింది, చాలామంది రీసెర్చ్ చేశారు. సో ఈ ప్యాటర్న్స్ మారడం, దీని అంతటిని ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రావెల్ బ్యాన్ పెట్టలేము, ఇది గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ఇప్పుడు కంప్లీట్గా. గవర్నమెంట్స్ రోల్ పెరిగిపోయింది, పర్టికులర్గా ఈ డిసీజ్ కంట్రోల్లో కానివ్వండి, ట్రీట్మెంట్లో కానివ్వండి. మీరు ఇందాక చెప్పినట్లు మనం ఈ వైరస్తో బతకటం నేర్చుకోవాలి. అయితే అది చాలా తక్కువ స్థాయిలో ఉండాలి. మన విశ్వం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయిన సందర్భంలో మనం ఫర్ ఎవర్ మనం ఎప్పటికీ మనం ఇంకొక దేశానికి వెళ్లకుండా లేకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్లకుండా ఉండలేము. కాబట్టి ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయము అనే జాగ్రత్త మనం పాటించే వరకు ఇది ఒక మనకి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి, మనం తీసుకున్న జాగ్రత్తలు అనేవి. అప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని ట్రాన్స్మిషన్ని మనం ఆపచ్చు. దీని వలన ఇప్పుడు ఇది కొత్త స్ట్రెయిన్ వచ్చింది కదా, కంప్లీట్గా లాక్డౌన్ పెట్టడం అది కూడా అంత మంచి పద్ధతి కాదు. కారణం ఏంటంటే లాక్డౌన్ అనేది మొదట్లో పెట్టిన దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం అప్రమత్తం అవటానికి, మన దగ్గర ఉన్న వనరులన్నీ సమీకరించుకోవటానికి మనం రెడీనెస్ కోసం అనేది మనం ఉపయోగించుకున్నాము. అది భారతదేశంలో బాగా పనికొచ్చింది. అందువల్లనే భారతదేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కాబట్టి మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి, మన దైనందిన జీవితాన్ని మనం గడపాలి, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఓకే సార్. సార్, డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, మోర్టాలిటీ రేట్ ఈ పర్టిక్యులర్ స్ట్రెయిన్లో ఎలా ఉంటుంది? అంటే బ్రిటన్లో ఆ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది చనిపోయిన ఘటన చూసాం, అది ఈ స్ట్రెయిన్ వల్లేనా అని కొంతమందికి డౌట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇంకా చాలా దేశాల్లో కూడా ఈ స్ట్రెయిన్ తాలూకా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, అక్కడ ఎట్లా ఉంది? సో మోర్టాలిటీ ప్రకారం వస్తే ఈ పర్టికులర్ వైరస్ది ఇంకా మన దగ్గర ఎగ్జాక్ట్ నంబర్స్ కానీ ఇంకా అది మన దగ్గర ఇంకా రాలేదండి. బట్ ఈ పర్టికులర్ కొత్త మ్యూటేటెడ్ వైరస్ది ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంది. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళే అవకాశము 70% కంటే ఎక్కువగా ఉంది. సో అంటే మనం అలా ఒక సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పెట్టుకున్నా కూడా మోర్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. సో ఈ మోర్ పీపుల్లో ఆల్రెడీ వల్నరబుల్ పాపులేషన్ ఉండొచ్చు. కొంతమంది డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి కిడ్నీ డిసీజ్ ఉండొచ్చు, లివర్ ప్రాబ్లమ్స్తో ఉండొచ్చు. దే మైట్ బీ ఆన్ సమ్ ట్రీట్మెంట్ టు సప్రెస్ దర్ ఇమ్యూనిటీ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్, సో మోర్ ఛాన్సెస్ ఆఫ్ సివియారిటీ ఆర్ మోర్, అంటే ఇది జస్ట్ మ్యాథమెటికల్ నెంబర్ అంతే ఇది. సో ఇన్ఫెక్టివిటీ ఉందని మాత్రం ఖచ్చితంగా మనం అది గ్రహించాలి. మనము
వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ కొరిలేట్ టు ది మార్టాలిటీ. అంటే ఎక్కువ మందికి కనుక మరొకసారి వస్తే మళ్ళీ మార్పులు జరుగుతాయేమో అని కూడా ఒక ఎస్. సో వైరస్ మల్టిప్లికేషన్ అనేది ఆ మ్యూటేషన్స్ అండ్ వైరస్ మ్యూటేషన్స్ అనేవి దాని విరులెన్స్ అంటే దాని పోటెన్సీ, దాని శక్తిని తగ్గించే మ్యూటేషన్స్ అవ్వచ్చు, పెంచే మ్యూటేషన్ అవ్వచ్చు, ఆర్ అడాప్టబిలిటీ ఆ పర్టికులర్ సరౌండింగ్ విధంగా అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ జరిగిన మ్యూటేషన్ మాత్రము ఇన్ఫెక్టివిటీ అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇక మోర్టాలిటీ పెంచేటట్టు వైపే వెళ్తాను మ్యూటేషన్ ఇది. అలా అని చెప్పి ఈ వైరస్ వచ్చిన వాళ్ళు అందరూ సిక్ అయిపోయారు, అందరూ సివియారిటీకి తీసుకెళ్ళిపోయారు, అందరికీ మోర్టాలిటీ జరిగిందని చెప్పడం కూడా ఆ నెంబర్ లేదు మన దగ్గర. ఇది ఒక పిక్చరైజేషన్, జస్ట్ ఇట్స్ లైక్ యూనో ఒక అంచనా వేస్తున్నాం మనం. సో ఆ అంచనా ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. సో అందుకు ట్రాన్స్మిషన్ ఆపేయగలిగితే, సో వెన్ యూ స్టాప్ ద ట్రాన్స్మిషన్ దెర్ ఇస్ నథింగ్ టు ప్రోగ్రెస్, దెర్ ఇస్ నో మోర్టాలిటీ. దట్స్ వేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాపింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. అండ్ మనకి మొదట కోవిడ్ డేస్ గుర్తు చేసుకుంటే గనక వేరే కంట్రీస్లో ఉన్న కోవిడ్ వేరు, మన దగ్గరకు వచ్చేసరికి నాసిరకం వైరస్ వచ్చిందనేది కూడా అప్పట్లో కొంతమంది మాట్లాడారు. సో దట్ మనకి మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంది అని చెప్పి, మన క్రెడిట్ కాదు ఈ ట్రేస్ చేయడం, టెస్ట్ చేయడం, లేదంటే ట్రీట్ చేయడం ఇదంతా అని చెప్పి. సో ఆ అవకాశాలు ఉంటాయి. అంటే మన ఎన్వైరన్మెంట్లోకి వచ్చేసరికి కొంతవరకు బలహీనపడింది అనేది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి దేవర్ మల్టిపుల్ ఆన్సర్స్. దీంట్లో చాలామంది చాలా రకాలుగా దీనికి ఆన్సర్ చేశారు. ఒకటి, మన ఎన్విరాన్మెంట్, మన వార్మ్ హ్యూమిడ్ క్లైమేట్కి ఆ వైరస్ అసెప్టబిలిటీ తగ్గింది అని ఒక థియరీ. ఇవన్నీ థియరీసేనండి. రెండు, వీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ ఇండియా ఆర్ ఆల్వేస్ ఎక్స్పోజ్ టు మల్టిపుల్ వైరసెస్ త్రూ ఫుడ్ అవనివ్వండి, త్రూ వాటర్ అవనివ్వండి, ఆర్ త్రూ ఎయిర్ అవనివ్వండి. So we are constantly, our body has recognized lot of viruses and has created enough immunity for us to survive. So ఈ క్రాస్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ వైరస్తో వచ్చే ఇమ్యూనిటీతో దీనికి ఎఫెక్ట్ అవుతుందా అనేది ఒక థియరీ ఉంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ థియరీస్. కొన్నిసార్లు వ్యాక్సినేషన్స్ వల్ల బాగుంటుందని చెప్పారు, బీసీజీ వ్యాక్సినేషన్ వాళ్ళకి బెటర్ అని చెప్పారు, ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ వాళ్ళకి బెటర్ అని చెప్పారు. దీస్ ఆర్ ఆల్ థియరీస్. సో ఇట్స్ ఓన్లీ వీ కెన్ అజ్యూమ్, వీ కెనాట్ ప్రూవ్ ఇట్ ఆర్ వీ హ్యావెంట్ ప్రూవ్డ్ ఇట్ యెట్. ఇట్స్ ఓన్లీ వీ కెన్ అజ్యూమ్, అంతేనండి. ఓకే, రైట్. సో డాక్టర్ సుధాకర్ గారు, ఈ టైంలో ఒక హోప్ ఏంటంటే ఇది కూడా మన దగ్గరకు వచ్చేసరికి ఏదన్నా బలహీన పడితే బాగుండు, ఈ ఇన్ఫెక్షన్ రేట్ ఇంత రాకపోతే బాగుండు అని కోరుకోవాల్సిన టైం ఏమో కాదంటారా? కరెక్టేనమ్మా. అంటే ఇప్పుడు మనకి వైరస్ బలహీన పడిపోతుందని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వైరస్ అలానే ఉంటుంది. అయితే మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఇండియాలో. నెంబర్ 2, మనకి యూత్ ఎక్కువ అంటే బలంగా ఉంటారు, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది రెండో కారణం కింద చెప్తా ఉంటారు. ఇక మూడో కారణం, మన మిగతా దేశాల కంటే కొంచెం ఆలస్యంగా వచ్చింది. కారణం ఏంటంటే మనం లాక్డౌన్ అదంతా ప్రకటించి మనం త్వరగా రాకుండా మనం అరికట్టుకున్నాం కాబట్టి మనం మిగతా దేశాల నుంచి చాలా నేర్చుకున్నాం ఇది వైద్యం గురించి కూడా అనేది. ఇక నాలుగోది, మనకు భారతదేశంలో ఈ స్టీరాయిడ్స్ అని మిగతా దేశాల కంటే ముందుగా వాడి ఎక్కువ మంది ప్రాణాలు రక్షించుకున్నామని, ఇవన్నీ రకరకాలుగా మనకి మరణాల సంఖ్య తగ్గడానికి కారణాల కింద చెప్తా ఉంటారు. కాబట్టి వైరస్ స్ట్రెయిన్ అంటే మన దేశానికి వచ్చేసరికి అది బలహీన పడిపోతుంది అని ఆశించడం అనేది అది దురాశ అవుతుంది. అయితే మనం మన దగ్గరికి వచ్చిన వైరస్ని కూడా మనం ఎఫెక్టివ్గా మనం దరిని చేరకుండా, మనం ఒకరికొకరు సోకకుండా మనం అరికట్టగలం అని నిరూపిస్తే గనక, ఇంతకు ముందు అయితే మన ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎలా అయితే ప్రదర్శన ఇచ్చిందో, భారతదేశంలో ఆంధ్రదేశం ఎలా అయితే ఉత్తమమైన ప్రదర్శన ఇచ్చిందో, అలా ఇప్పుడు కూడా మనం ఆశించవచ్చు, మంచి రిజల్ట్స్ మనం ఆశించవచ్చు. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, ఇప్పుడు ఈ యూకే నుంచి వచ్చిన స్ట్రెయిన్ ఏదైతే అని చెప్తున్నారో వాళ్ళ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ ఏంటి సార్? అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నట్టే కనిపిస్తున్నాయా? ఎనీ అదర్ ఇష్యూస్ ఆ వైరస్ విషయంలో? వైరస్లో సిమ్టమెటాలజీలో ఏమీ పెద్దగా తేడా గమనించలేదమ్మా ఎవరును. ఒక ట్రాన్స్మిషన్ రేట్ మాత్రం పెరుగుతుంది అనేది వాళ్ళు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చెప్పింది. సిమ్టమ్స్ మీద అయితే మాత్రం పెద్దగా దీనికి ఇంతకు ముందు ఉన్న దానికి పెద్దగా తేడా లేదు. అయితే సోకిన వాళ్ళలో ఎక్కువ అతుక్కుని వాళ్ళకి ఖచ్చితంగా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రతి వాళ్ళకి చెప్తున్నాం. అయితే కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ రేట్ తో కంపేర్ చేస్తే ఎంత ఫాస్ట్ సార్ ఇది దీని ఇన్ఫెక్షన్ రేట్? అంటే సుమారు 70% అధికంగా ఉంటుంది అనేది వాళ్ళ దగ్గర నుంచి యూకే నుంచి వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం చెప్పింది. మనకి 70% ఎక్కువ మంది దీని వలన ఈ వ్యాధి బారిన పడతారు, ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకుతుంది అనేది అంచనాలు అనమాట.
ఓకే, చాలా పాపులేషన్ డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు నిజంగానే నెగ్లిజిబుల్గా వదిలేస్తున్న వాళ్ళు కొంతమంది, రాని వస్తే రాని ఒక డోలో వేసుకుంటే తగ్గిపోతుంది అనుకునే నంబర్ కూడా గణనీయంగా పెరిగింది. మామూలుగా తిరిగేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందండి. ఐ పర్సనలీ కాల్ ఇట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనకి ఈ వైరస్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి ఏ జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే రాదు మనకి తెలిసిన తర్వాత కూడా మనం అజాగ్రత్త పడితే అది ఇండివిజువల్స్ మిస్టేక్ అవుతుందండి అది. అండ్ వెన్ వీ నో దట్ దేర్ ఆర్ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ విచ్ ఆర్ వ్యాలిడేటెడ్ బై మెనీ అథారిటీస్ ఇన్ ద వరల్డ్, అలా అన్నీ ఉండి ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళకపోవడమే మంచిది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఐ బిలీవ్ ఇన్ దట్. సో కోవిడ్-19తో కంపేర్ చేస్తే 70% ఎక్కువ ఉంది అని అంటున్నారు. ఈ రెండిటి ఇన్ఫెక్షన్ రేట్ గురించి ఏం చెప్తారు? అంటే ప్రపోర్షనల్ ఇన్ఫెక్షన్ రేటు మార్టాలిటీ అనేది? అదే చెప్పా కదండి, ఈ కొత్త వైరస్ది ఇన్ఫెక్టివిటీ రేట్ ఈజ్ వెరీ హై. అంటే ఆల్మోస్ట్ ఇది 1 to 1 అయితే 1 to 70 ఉంది అంటే జస్ట్ ఒక సింపుల్ మ్యాథమెటికల్ నెంబర్ చెప్పాలంటే. సో ఇంత ఇన్ఫెక్టివిటీ ఉన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ 1 person ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. సో ఇన్ దాట్ సినారియో ఆ ఇన్వాల్వ్ అయిన పాపులేషన్లో చాలా రకాల పాపులేషన్ మంది ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఫర్ సమ్ రీజన్ ఈ వైరస్ యంగ్స్టర్స్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుందని ఒక రీసెర్చ్లో తెలిసింది మనకి. సో వెన్ ద నెంబర్ ఈజ్ మోర్, సో ద నెంబర్ కెన్ ఇంక్లూడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాపులేషన్, ఆల్ ఫేజెస్ ఆఫ్ పాపులేషన్, ఆల్ ఏజెస్, ఆల్ డిజీజెస్. సో వీటిలో మనకి ఆ వల్నరబుల్ పాపులేషన్ వాళ్ళు కూడా ఉంటారు. సో డైరెక్ట్గా దేర్ ఈస్ ఎఫెక్షన్ ఆన్ దెమ్. సో వెన్ వీ నో దట్ దిస్ ఈస్ సో potent in infecting other people at the rate of 70% when compared to COVID-19, it's better to avoid it. దాని జోలి అసలు దాన్ని తీసుకురావడమే కరెక్ట్ కాదు, దాన్ని మనం ఆపడమే కరెక్ట్, స్ప్రెడ్ చేయకపోవడం కూడా కరెక్ట్. ఓకే, సో కోవిడ్-19 వైరస్ ఒకరి నుంచి 4 ట్రాన్స్మిట్ అవుతుంది అనుకుంటే, ఇక తాజా స్ట్రెయిన్ అనేది 1 నుంచి 70 మంది దాకా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే 2 కేసెస్ అని చెప్తున్నారు. వరంగల్కి ఎవరైతే యూకే నుంచి వచ్చారో ఆయన ఇన్ఫెక్ట్ అయ్యారు, అండ్ అది కొత్త స్ట్రెయిన్ అని గుర్తించారు సిసిఎంబి. ఈ జీనోమ్ సీక్వెన్స్ తర్వాతే ఆయనకి కొత్త స్ట్రెయిన్ అని తెలిసింది అని చెప్పి, ఆయన నుంచి ఇంకొకరికి వచ్చింది. మీరు కేస్ స్టడీ గురించి ఏమైనా చెప్పగలరా? యూకే రిటర్న్ ట్రావెల్ అండి, ఆయన వచ్చారు అండ్ యాజ్ అ రొటీన్ ప్రోటోకాల్ మన దగ్గర హెల్త్ అథారిటీస్ వాళ్ళు చూశారు, టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. యూకే నుంచి వచ్చారని చెప్పి ఒక హిస్టరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా జీనోమిక్ సీక్వెన్సింగ్ స్టడీకి పంపించారు, విచ్ కేమ్ యాజ్ పాజిటివ్. వెంటనే ఆఫ్కోర్స్ ఆల్రెడీ వాజ్ ఇన్ ఐసోలేషన్, ఇంకొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకున్నారు ఆయన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా. సో ఇప్పుడే వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు సీ, ఇప్పుడు మనం ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది డే బై డే వచ్చే మనకి ఇన్ఫర్మేషన్ బట్టి మనం చెప్పగలుగుతాం ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పని. బట్ కరెంట్లీ అయితే హీస్ ఫైన్, హీస్ డూయింగ్ గుడ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ యాజ్ ద డే పాసెస్. అవునండి. ఈ సిమ్టమ్స్ కానీ ఇవి కానీ ఏమైనా వేరుగా ఉండడం ఇలాంటివి కనిపిస్తుంది? లేదండి, సిమ్టమ్స్ది ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదండి. బికాస్ ఈ పర్టికులర్ మ్యూటేషన్ అనేది వైరల్ స్టికింగ్ టు ది అంటే అటాచింగ్ టు ద రెస్పిరేటరీ ఎపిథీలియంతోనే ఉంది. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఆర్ ఆల్వేస్ ద సేమ్. ప్రాబబ్లీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఇంకొంచెం కోర్స్గా కనిపిస్తాయి మనకి, ఇంటెన్సిటీ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైతే మన ఆయాసపడడం కానీ, దగ్గు రానివ్వడం కానివ్వండి, ఆర్ స్మెల్ అనేది పోవడం కానివ్వండి, ఇవి ఇంటెన్సిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ సిమ్టమ్స్ పర్సే సేమ్ సిమ్టమ్స్ అండి, అవి ఏ మార్పు లేదు దానికి. రైట్. డాక్టర్ సుధాకర్ గారు, అప్పుడు కోవిడ్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో వల్నరబుల్ గ్రూప్స్ గురించి ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే కొంత హై ఇంటెన్సిటీ తోటి లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉందేమో అని ఒక డౌట్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ కూడానమ్మా ఈ కొత్తగా వచ్చిన ఈ ట్రావెలర్స్ వలన కొత్త స్ట్రెయిన్ ఎవరి మీద అయితే మనం ఎవరిలో అయితే చూసామో వాళ్ళలో మొదట్లో మనం ఎంతో ఉత్సాహంగా ఇవన్నీ లైన్ లిస్టింగ్ అని చేసేవాళ్ళం. అంటే ఏంటి, ఒక వ్యక్తికి వస్తే వాళ్ళు ఎవరెవరితో అక్కడి నుంచి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు, ఎంత దూరంలో ఉన్నారు దగ్గర నుంచి అని నేను వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ టెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మళ్ళీ మనం అదే పరిస్థితికి మళ్ళీ వెళ్ళాము. ఎందుకంటే కొత్త కేసెస్ వస్తున్నాయి కాబట్టి చాలా ఉధృతంగా మనం ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చేసి వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేసి వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి వీలైనంత వరకు వీళ్ళందరూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండాను వీళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి అది సోకకుండా మనం ఎంత పకడ్బందీగా ఇప్పుడు చేస్తామనే దాన్ని బట్టి
రానున్న కాలంలో ఇది ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఇందులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 2 కేసులు ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నారు, 2 కేసులలో కూడాను కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చాలా బాగా చేయాలి. ప్రతి వాళ్ళని కూడా టెస్ట్ చేయాలి. కొంచెం ఎక్కువ మందిని టెస్ట్ చేసినా పర్వాలేదు. చేస్తాం మూలాన మనం వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. కోర్స్ ఐసోలేషన్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి పాజిటివ్ వచ్చిన వాళ్ళని, నెగిటివ్ వచ్చి కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టడం అనేది చాలా ముఖ్యం. రైట్ సార్, ఈ టైంలో ఒక ట్రావెల్ బ్యాన్ పర్టికులర్గా వేరే నేషన్స్ నుంచి, ఇప్పుడు బ్రిటన్ నుంచి స్ట్రెయిన్ వచ్చిందని తెలిసింది, అక్కడ ట్రావెల్ బ్యాన్ పెట్టారు. బ్రిటన్ నుంచి ఆల్మోస్ట్ ఏ దేశానికి కమ్యూనికేషన్ లేని పరిస్థితి, ఆఖరికి యూరోపియన్ కంట్రీస్కి కూడా. అంత అవసరం ప్రతి దేశంతో ఉంటుందా? ఇలా స్ట్రెయిన్ వచ్చినప్పుడల్లా ప్రికాషన్స్ తీసుకోవడమేనా? ఇలా స్ట్రెయిన్ వచ్చినప్పుడల్లా మన ప్రికాషన్స్ తీసుకోవటం అన్నమాట. టోటల్గా ట్రావెల్ బ్యాన్ అనేది తాత్కాలికమే. బ్రిటన్ కూడాను నేను అనుకోవటం మేబీ 1 నెల 2 నెలలు పోయిన తర్వాత దాన్ని సడలిస్తారేమో అని అనుకుంటున్నాను. అలాగే మిగతా దేశాలు కూడా ఎక్కడైతే ఉధృతంగా ఉందో ఈ కొత్త స్ట్రెయిన్ అనేది, వాళ్ళ దగ్గర నుంచి ట్రావెల్ బ్యాన్ పెట్టడం అనేది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. ఒక్కోసారి అది తప్పదు, కొంచెం కష్టమైనా కూడా. అయితే మెయిన్గా మనం ఎయిర్పోర్ట్లో మనం ఎంత బాగా వాళ్ళని స్క్రీన్ చేస్తున్నాము, ఎంత బాగా వాళ్ళందరినీ కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నాం అనే దాని మీద అల్టిమేట్గా మన దేశం దీనివల్ల సఫర్ అవుతుందా లేదా అనే విషయం మనకి బోధపడుతుంది. రైట్. డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, ట్రావెల్ బ్యాన్ గురించి మాట్లాడుతున్నాం. యూకే నుంచి రాకపోకలు లేవు ఏ కంట్రీకి కూడా, ఆల్మోస్ట్ యూరోపియన్ స్టేట్స్కి కూడా. ఇప్పుడు ప్రతి దేశంతో అట్లా సాధ్యం కాదు మనకి. అవునండి. సో ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ అనేది పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ టు స్టాప్ ది వైరల్ ట్రాన్స్మిషన్. అలా అని చెప్పి ఒక యూకే నుంచే వచ్చే వాళ్ళతోనే మనము ఎక్కువ ఫోకస్ పెట్టడం కంటే కూడా, ఐ పర్సనలీ ఫీల్ ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏదైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేషెంట్స్ విత్ సిమ్టమ్స్ అది చాలా స్ట్రిక్ట్గా చేయాలండి. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ యూకే. ఇప్పుడు యూకే నుంచి ఇంకొక కంట్రీ వెళ్ళి ఆ కంట్రీ నుంచి ఇండియాకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ఓన్లీ యూకే వాళ్ళని అని చెప్పి మనం ఫోకస్ చేయడం కంటే కూడా, ఎనీ రిటర్నింగ్ ట్రావెలర్ ఫ్రమ్ అదర్ నేషన్ షుడ్ అండర్గో ద సేమ్ స్క్రూటినీ యాజ్ అ పేషెంట్, యాజ్ అ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యూకే. అంటే వీళ్ళకి ఎంత స్క్రూటినీ జరుగుతుందో ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అదే స్క్రూటినీ మనం చేయగలిగితే ఐఎమ్ షూర్ వీ కెన్ స్టాప్ దెన్ అండ్ దేర్. అక్కడతో మనం ట్రాన్స్మిషన్ ఆపేయచ్చు, వాళ్ళని ఐసోలేట్ చేయొచ్చు. సార్ చెప్పినట్లు కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా పెట్టుకోవచ్చు మనము, అండ్ డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఎ థింగ్. అలా అని చెప్పి ఇట్స్ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అయితే కాదండి అది. వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. అది బట్ ఇన్కన్వీనియన్స్, ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటారు. ట్రావెలింగ్ ఫర్ 14-16 అవర్స్ ప్లెయిన్లో వచ్చి మళ్ళీ లైన్లో ఉండి సంథింగ్ టర్న్స్ బ్యాడ్, మళ్ళీ వెంటనే క్వారంటైన్కి వెళ్ళి, ఇవన్నీ ఇబ్బందులే. బట్ ఇన్ దాట్ వే వీఆర్ ట్రయింగ్ టు స్టాప్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్, విచ్ ఈస్ ద రియల్ రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. మనం దాన్ని ఆపేయగలిగితే అసలు దాని తర్వాత ఇంకా డిస్కషన్ రాదు. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్. సో దట్ షుడ్ బి ద మెయిన్ క్రైటీరియా. కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మంది చేసుకున్నారు. వర్కింగ్ అవుట్, ఇమ్యూనిటీ బూస్టర్స్ అని మార్చుకున్నారు అందరూ కూడా. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఫర్దర్ ఏం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ అండి. సి ఇట్స్ నాట్ ఓన్లీ విత్ కోవిడ్, ఇన్ జనరల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది ఆర్ హ్యావింగ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్టైల్ అని నేను హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడైనా కరెక్ట్ అండి. అది right from the old times till today, anybody who's having a healthy lifestyle, we're always safe, we're always fine, we're always away from any communicable diseases or with even lifestyle diseases also. So immunity penchadam anedi, it doesn't happen in a day or a month or a year. It is a continuous process. Ante immunity anedi it's a continuous process adi. So dani manam sustain cheyagalagali, maintain cheyagalagali. దానికి కావాల్సిన హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇట్స్ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇట్స్ నా ఏదో ఫ్యాన్సీ వర్డ్ కాదండి. అది గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, గుడ్ అంటే వర్కౌట్ అనను, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, దట్ ఈస్ ఇనఫ్. మోడరేట్ ఫిజికల్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. సో దట్ షుడ్ బి ది వే అహెడ్. ఓకే. డాక్టర్ సుధాకర్ గారు, చాలా మార్పులు వచ్చాయి కోవిడ్ తర్వాత, చాలా అడాప్ట్ చేసుకున్నారు అందరూ కూడా. ఫర్దర్ సజెషన్స్ ఏమిస్తారు? మనకి కోవిడ్ వలన చాలా కష్టాలకి నష్టాలకి మనం లోనయ్యాం ఇన్నాళ్ళును. దీన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధానాలు కూడా చాలా కనిపెట్టారు. అంటే డాక్టర్ల సలహా మేరకు, ఎక్స్పర్ట్ సలహా మేరకు. అయితే దాంట్లో ప్రధానంగాను బలవర్ధకమైన ఆహారం, వెజిటేరియన్ ఫుడ్ తినాలని చెప్పేసి, ఫిజికల్ యాక్టివిటీ, ఒక్కోసారి కొంచెం మోతాదు మించి కూడా కొంతమంది ఇవి తింటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలా కాకుండాను బ్యాలెన్స్డ్ డైట్, అడిక్వేట్ రెస్ట్, అడిక్వేట్ స్లీప్, అలాగే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, ఇవన్నీను ఈ కోవిడ్ టైంలో మనకు ఏదైతే అలవాట్ల కింద ఏర్పడ్డాయో అవి జీవితాంతం కూడా దాంతో మనం అవి పాటించాలని చెప్పేసి ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కోవిడ్ పాండమిక్. కాబట్టి అది మనం గుర్తిరిగి అనవసరంగా అంటే ఏంటంటే కొంతమంది అతిగా ఏం చేస్తుంటారంటే ఇది తింటే మంచిది, అది తింటే మంచిది అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు రోజు ఏం తింటున్నారో అదే తినండి. కానీ ఏంటంటే సరైన మోతాదులో తినాలి. మరి ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ బూస్టర్స్, ప్రత్యేకంగా డ్రగ్స్ వేసుకోవటం ఇమ్యూనిటీ కోసం, దాంట్లో పెద్దగా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి మనం హ్యాబిట్స్ మార్చుకోవాలి. అలవాట్లని మంచి అలవాట్లు చేసుకుని మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అది కోవిడ్ కాదు, ఏ వ్యాధికి కూడా మన దరిని చేరకుండా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కృష్ణ ప్రభాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు జూమ్లో అందుబాటులోకి వచ్చినందుకు. సో ఈ కొత్త స్ట్రెయిన్ ఇన్ఫెక్షన్ రేట్ మాత్రం ఎక్కువగా ఉంది. మాస్క్ వేసుకోవడం, పరిశుభ్రంగా ఉండడం, చేతులు కడుక్కోవడం, తుమ్మేటప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవడం, ఈ మనం కోవిడ్కి ఎలాంటి అలవాట్లు అయితే చేసుకున్నామో వాటిని చాలా ఎఫెక్ట్గా కంటిన్యూ చేయడమే మన ముందున్న మార్గం అని చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ రేట్ 70% వరకు ఉండడం, దాన్ని స్టాప్ చేయగలిగితే మరొక వేవ్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అదంతా ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ ప్రికాషన్స్ కంటిన్యూ చేయండి అనేది ఇద్దరు డాక్టర్స్ ఇస్తున్న సలహా.